ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ మూకుమ్మడి దాడి చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గత ప్రభుత్వం మాదిరిగా కొండలకు గుట్టలకు రోడ్లకు కాకుండా సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును హర్షించాల్సింది పోయి విమర్శించడం బాధాకరమన్నారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపించడం బాధాకరమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయలేని ఎన్నో పనులను ఏడాదిలో పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణను పక్కదోవ పట్టించడం కోసమే రైతు ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతున్నారు. ముందు తర్వాత ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది. ప్రతిపక్షమున ఇలా రైతులకు 12,000 ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి గుట్టలు, రోడ్లు, చెరువులు, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఇవ్వమన్నాం తప్ప దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతుంది. ప్రశంసించాల్సింది పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది.